హాయ్ గైస్, బిగ్ బాస్ సీజన్ 9 అయితే అయిపోయింది. ఇక ఏం అప్డేట్స్ ఇవ్వాలా అని అనుకునే టైంలో బీబీ జోడీ 2 అయితే స్టార్ట్ అవుతుంది. నాన్ స్టాప్ అప్డేట్స్ ఇస్తుంటాను. నాకు మీ సపోర్ట్ కావాలి. రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేశాను. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి. రీచ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పటి నుంచి బీబీ జోడీ 2 అప్డేట్స్ అన్నీ ఇస్తుంటాను. నెక్స్ట్ సీజన్ 10 స్టార్ట్ అయ్యే వరకు, బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు అయితే ఇప్పటి వరకు బీబీ జోడీ 2కి ఎంతమంది జోడీస్ కన్ఫర్మ్ అయ్యారు అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు వచ్చే ఛాన్స్ ఉందో మాట్లాడుకుందాం. ఫస్ట్ జోడీ వచ్చేసి ఆర్జే చైతు. ఇతను ఓటీటీ నాన్ స్టాప్ నుండి ఇతనికి జోడీగా కీర్తి భట్ సీజన్ 6 నుంచి, బిగ్ బాస్ సీజన్ 6 నుంచి. అలాగే సెకండ్ జోడీ వచ్చేసి ధన్రాజ్ సీజన్ 1 అండ్ భానుశ్రీ బిగ్ బాస్ సీజన్ 2 నుంచి, వీళ్ళు సెకండ్ జోడీ. అండ్ థర్డ్ జోడీ వచ్చేసి మణికంఠ ఫ్రమ్ సీజన్ 8 విత్ ప్రియాంక సీజన్ 5, వీళ్ళొక జోడీ. అండ్ ఫోర్త్ జోడీ వచ్చేసి అమర్దీప్ సీజన్ 7, జోడీ వచ్చేసి నైనిక సీజన్ 8 నుంచి. వీళ్ళైతే డ్యాన్స్ బాగా చేస్తారు, వీళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది దాంట్లో. అలాగే మానస్ సీజన్ 5 నుంచి, జోడీగా షష్ఠి వర్మ సీజన్ 9 నుంచి. వీళ్ళు కూడా ఇరగ్గొడతారు డ్యాన్సు. ఈ రెండు జోడీలకైతే డ్యాన్స్ సూపర్గా వస్తుంది. ఇక సిక్స్త్ జోడీ వచ్చేసి సాయి శ్రీనివాస్ సీజన్ 9 నుంచి. అలాగే ఇతనికి జోడీగా నైని పావని సీజన్ 8 నుంచి. నైని పావని అయితే డ్యాన్స్ బాగా చేస్తుంది, మరి సాయి శ్రీనివాస్ ఎలా చేస్తాడో చూడాలి. అలాగే సెవెంత్ జోడీ వచ్చేసి అర్జున్ కళ్యాణ్ ఫ్రమ్ సీజన్ 6. ఇతనికి జోడీగా శ్రీ సత్య సీజన్ 6 నుంచి. వీళ్ళు బీబీ జోడీలో కూడా వచ్చారు ఇంతకుముందు సీజన్లో, ఫస్ట్ సీజన్లో. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు సెకండ్ కూడా వస్తున్నారు. అలాగే జోడీ 8 వచ్చేసి విశ్వరాజ్ సీజన్ 5. తనకి జోడీగా నేహా చౌదరి ఫ్రమ్ సీజన్ 6. ఇవైతే ఇప్పటికైతే 8 జోడీస్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి. ఇక వైల్డ్ కార్డ్ నుంచి వచ్చే ఛాన్స్ ఎవరికి ఉందంటే డీమాన్ అండ్ రీతు, వీళ్ళు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయారు. వీళ్ళు 100% వస్తారు, డీమాన్ అండ్ రీతు. ఇక కళ్యాణ్ తనుజ వస్తారా రారా అన్నది ఇంకా ఏ అప్డేట్ లేదు. నాకు తెలిసి వాళ్ళు రారనుకుంటున్నాను నేను. తనుజ కళ్యాణ్తో కంటిన్యూ చేస్తుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే తన బయట రిలేషన్ వల్ల ఏమన్నా ప్రాబ్లం వస్తుందని నాకు తెలిసి తను రాదని నేను అనుకుంటున్నాను. ఇక ఇమాన్యుయల్ ఖచ్చితంగా వస్తాడు, ఎందుకంటే తనని కామెడీ కోసమైనా పెట్టుకుంటారు. సింగిల్గా వస్తాడు నాకు తెలిసి, ఏ జోడీ ఉండదు ఇమాన్యుయల్కి. ఇమాన్యుయల్ వచ్చే ఛాన్స్ 100% ఉంది, కానీ కళ్యాణ్ తనుజాదే డౌట్ ఉంది. దీనిపైన ఏమన్నా అప్డేట్ ఉంటే మీకు అప్డేట్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.